తొందరపడి శిక్షించకూడదు. సింహపురి రాజ్యాన్ని హేమవర్మ పాలించే రోజుల్లో రత్నమ్మ, రంగయ్య దంపతులుండేవారు. వారి కూతురికి పెళ్లి నిశ్చయమైంది. కావాల్సిన బంగారం అంతా తెచ్చేశారు. ఒకరోజు చూసుకుంటే పూలహారం లేదు. ఇల్లంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. ఎప్పటినుంచో ఉన్నాడు వారి ఇంటి పని మనిషి పుల్లయ్య. వాడి మీద అనుమానం వచ్చి అడిగారు. కుర్రో మొర్రో అంటూ, మీరెక్కడ పెట్టుకునేది నాకేం తెలుసు, నేను తీసుకోలేదు అన్నాడు పుల్లయ్య. ఇలా కాదని రాజు భటునకు ఫిర్యాదు చేశారు. వచ్చాడు. రేయ్, మర్యాదగా చెబితే దెబ్బలు తప్పుతాయి, ఇచ్చేరా, పాపం వాళ్ళది పెళ్ళి అన్నాడు చెట్టుకు కట్టేసి. తెలియదంటే తెలియదన్నాడు. వీడికి పిల్లికి ఎదిగిన కూతురుంది, దానికి కావాలని ఎత్తుకుపోయి ఉంటాడు అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. మీ పిచ్చిగాని ఒక దొంగనని ఒప్పుకుంటాడా అని తుక్కుపడ్డా కొట్టేశారు. ఇదే సందని ఇంటిల పాది కొట్టారు. మూచిల్లి పడిపోయాడు. ముఖాన నీరు చెల్లి తేరుకొని మళ్ళీ కొడతాము అన్నారు. ఇంతలో అమ్మా, దండ దొరికింది, బీరువ కిందకు పోయి ఉండింది అన్నది సంతోషంగా. అందరూ నిర్గురపోయారు. అయ్యో, వాడు దొంగ కాదే, తొందరపడి కొట్టేశానని చిత్తిస్తూ ఆసుపత్రికి తీసుకుపోయి మందులిప్పించాడు. ఒరే పొల్లయ్య, నిర్దోషిని కొట్టాను, నన్ను క్షమించరా, ఈ పాపం ఊరికే పోదురా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో 4 రోజులు అన్నం మానేశాడు. వృధాగా నిన్ను అనుమానించి కొట్టినందుకు క్షమించమని వేడుకున్నారు కుటుంబం మొత్తం. కోపంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుమానం మీద ఎవరిని శిక్షించకూడదు. తప్పు చేసినందుకు క్షమాపణ కోరుకోవడంలో ఎటువంటి సిగ్గు లేదు. పశ్చాత్తాపం మనల్ని మెరుగైన వ్యక్తులుగా మార్చగలదు. మనం ఎల్లప్పుడూ ఓపికగా, నమ్మకంగా ఉండాలి. ఎవరిని అనుమానించే ముందు ఆధారాలు సేకరించాలి. తప్పు చేసినప్పుడు మన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరాలి. పశ్చాత్తాపం మనల్ని మెరుగైన వ్యక్తులుగా మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.